ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. 2025వ సంవత్సరంలో మే నెలలో గృహప్రవేశానికి ముహూర్త తేదీలు పంచాంగం ప్రకారం ఏ రోజుల్లో ఉన్నాయో తెలియజేస్తానండి. వీడియోలోకి వెళ్లే ముందుగా మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మే 11వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మనకి పెద్ద కర్తరి అంటే నిజ కర్తరి అనేది ఉంటుందండి. ఈ నిజ కర్తరి ఉన్నప్పుడు మనము గృహప్రవేశానికైతే ముహూర్తాలు అయితే అస్సలు ఉండవండి. నార్మల్గా అంటే మనకి ఈ మే నెలలో 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు చిన్న కర్తరి ఉందండి. ఈ చిన్న కర్తరి సమయంలో కూడా మనకి ముహూర్తాలు అనేటివి కొద్దిగా ఉన్నాయండి. అంటే పూర్తిగా లేవు అనేది నేను చెప్పాను. పంచాంగంలో అయితే మనకి కొన్ని రోజులు అంటే మే 7వ తేదీన, మే 8వ తేదీన, మే 9వ తేదీన అయితే మనకి ముహూర్తాలు ఉన్నట్లుగా పంచాంగంలో అయితే ఉందండి. మనకి 11వ తేదీ నుంచి 28వ తేదీ వరకు గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే లేవు. ఎందుకు లేవో కూడా నేను ఇప్పుడు మీకు తెలియచేశాను కదండి. కర్తరి టైంలో మనకి గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి ముహూర్తాలు అయితే ఉండవండి. మనకి తర్వాత ఎప్పుడు ఉన్నాయంటే 30, 31 ఈ 2 రోజులు మనకి ఈ మే నెలలో అయితే ముఖ్యంగా ముహూర్తాలు అయితే ఎక్కువ ఉన్నాయండి. ఆల్రెడీ మన ఛానల్లో మే నెలలో వచ్చేసి ముఖ్యమైన రోజులు, తిథులు, పంచాంగం ఇవన్నీ కూడా క్లియర్గా వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. మీకు కింద వీడియో డిస్క్రిప్షన్లో వీడియో లింక్ చేస్తానండి, అలానే ట్యాగ్ చేస్తాను. అలానే మీకు డిస్క్రిప్షన్లో కూడా వీడియో లింక్ ఇస్తాను. తప్పకుండా మీకు ఉపయోగపడితే వీడియోని చూడండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.